బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతకానికి పాల్పడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇన్ఫార్మర్ల పేరిట ఎవరైతే ఇక మావోయిస్టుల జాడలు ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక ఘాతకానికి పాల్పడుతూ వాళ్ళని హత్య చేసే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే ఛత్తీస్గఢ్ ఆ జిల్లాకు సంబంధించి ఆ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఇద్దరు ఆదివాసుల్ని ఇక అడవిలోకి తీసుకెళ్లి ఇన్ఫార్మర్గా ఉన్నటువంటి వాళ్ళిద్దరిని పొడిచి చంపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ అంశం ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఇన్ఫార్మర్ల హత్యకు సంబంధించి వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు అలర్ట్ అయ్యారు. దళారుల కదలికలను పోలీసులకు చెబుతున్న వారి కోసం వేట మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇన్ఫార్మర్ల హత్య తర్వాత మావోయిస్టుల కోసం కూంబింగు. ఇక దంతెవాడ జిల్లా కిరండోల్ మందుపాత్ర పేల్చి మావోయిస్టులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులను కూడా ఇక చంపే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఏడాదిలో మొత్తం 48 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఇన్ఫార్మర్ పేరిట ఇద్దరు ఆదివాసులకు హత్య చేశారు. బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని బుడిగేచేరు గ్రామానికి చెందినటువంటి కారం రాజు మాడవరి మున్నాను సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా సాయుధులైనటువంటి 12 మంది మావోయిస్టు తుపాకులతో బెదిరించి సమీప అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ ప్రజాకోర్టు నిర్వహించి వారిని కత్తులతో పొడిచి చంపారు. అనంతరం వారి డెడ్ బాడీలని గ్రామం సమీపంలో పడేసి లేఖ వదిలి వెళ్లారు. సో దళాల కదలికలను పోలీసులకు చెబుతూ ద్రోహం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇన్ఫార్మర్లు ఇంకెవరైనా ఇటువంటి సమాచారం ఇస్తే వారందరికీ ఇదే గతి పడుతుందంటూ లేఖలో హెచ్చరించారు. రైట్, ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం ఫోన్లో అందుబాటులో ఉన్నాడు. విజయ్తో మాట్లాడదాం, మరింత సమాచారం తెలుసుకుందాం. విజయ్, నిజానికి మావోయిస్టులు ఈ రకమైనటువంటి ఘాతుకానికి పాల్పడ్డారా? నిజంగానే ఇన్ఫార్మర్లను మరి హత్య చేసినటువంటి పరిస్థితి ఉందా? శ్రీశైలం, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఇన్ఫార్మర్ల పేరిట ఇద్దరు ఆదివాసీలను అయితే హత్య చేశారు మావోయిస్టులు. బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని బుడిగచేరు గ్రామానికి చెందినటువంటి కారం రాజు మాడవి మున్నాను సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా వాళ్ళు నిద్ర ఉన్నటువంటి సమయంలో సాయుధులైనటువంటి ఆయుధాలతో ఉన్నటువంటి సుమారుగా 12 మంది మావోయిస్టులు అయితే తుపాకులతో బెదిరించి మరి వాళ్ళని ఇంట్లో నుంచి సమీప అడవిలోకి అయితే లాక్కెళ్లారు. అక్కడ ప్రజా కోర్టును నిర్వహించి వారిని కత్తులతో దాడి చేసి వారిపైన విచక్షణ రహితంగా వాళ్ళిద్దరిని కూడా కత్తులతో పొడిచి మరి చంపినటువంటి ఘాతుకానికి పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం వాళ్ళ ఇద్దరు మృతదేహాలను కూడా గ్రామానికి దగ్గరగా పడేసి వాళ్ళ డెడ్ బాడీల పైన ఒక లేఖను కూడా వదిలేసే వెళ్లారు. అయితే ఏదైతే ఈ మావోయిస్టుల దళాలకు సంబంధించినటువంటి కదలికలను ఏదైతే ఇన్ఫర్మేషన్ పోలీసులకు చెబుతూ ఈ ఇద్దరు కూడా ద్రోహం చేస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా ఆరోపించారు. ఇట్లాంటి ఇన్ఫార్మర్లకు అంటే దళాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ను పోలీసులకు గనక అందించినట్లయితే ఖచ్చితంగా వాళ్లకు కూడా ఇదే గతి పడుతుందని చెప్పేసి కూడా ఆ లేఖలు అయితే హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే ఉంది శ్రీశైలం. అయితే ఈ బలగాలను పంపించి ఆ డెడ్ బాడీలను ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి బీజాపూర్ ఏఎస్పీ చంద్రకాంత్ గవర్నర్ అయితే తెలిపినటువంటి పరిస్థితి కూడా ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కూడా చేస్తా ఉన్నారు. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దంతెవాడ జిల్లా కిరండోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురంగేల్ అటవీ ప్రాంతంలో మంగళవారం మందుపాత్రల పేరి సుమారుగా ఇద్దరు జవాన్లకైతే తీవ్రంగా గాయమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. సిఆర్పిఎఫ్ 231వ బెటాలియన్ కు చెందినటువంటి జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా మందుపాత్ర అయితే పేలింది. ఈ ఘటనలో ప్రమోద్ కుమార్, విజయ్ కుమార్ అనేటువంటి ఇద్దరు సోల్జర్స్ అయితే గాయపడ్డారు. ప్రమోద్ కాలికి తీవ్రంగా గాయం కావడంతో ఆపరేషన్ నిర్వహించినటువంటి పరిస్థితి కూడా ఉంది వైద్యులు. విజయ్ కుమార్ కు మాత్రం కొంత స్వల్పంగా గాయపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాయపూర్ కు హెలికాప్టర్ లో తీసుకెళ్లి మరి వాళ్లకు చికిత్స అందిస్తున్నట్లుగా కూడా బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పి అయితే తెలిపినటువంటి పరిస్థితి కూడా ఉంది మీడియాకి. అయితే మరోవైపు ఈ వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు భారీగా ఎదురుదెబ్బలు అయితే తగులుతా ఉన్నాయి. తాజాగా శనివారం ఉదయం 8:30 సమయంలో ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు అయితే మృతి చెందినటువంటి సందర్భం కూడా ఉంది శ్రీశైలం. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో శనివారం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఈ 8 మంది మావోయిస్టులు చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అటవీ ప్రాంతంలో ఉదయం 8:30 సమయంలో భద్రతా సిబ్బంది సంయుక్తంగా ఈ నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ అయితే నిర్వహిస్తా ఉంది. ఈ ఏరివేత కార్యక్రమంలోనే అటు నక్సలైట్లకి ఇటు భద్రతా సిబ్బందికి ఎదురుకాల్పులు అయితే జరిగాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, అలాగే స్పెషల్ టాస్క్ ఫోర్స్, అలాగే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, అలాగే వీళ్ళన్నిటిపైన కూడా దాన్ని ఎలైట్ యూనిట్ అనేటువంటి ఏదైతే కోబ్రా
కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క సిబ్బంది కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారని చెప్పేసి కూడా బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ అయితే మనకు తెలిపినటువంటి సమాచారం కూడా ఉంది. ఈ పశ్చిమ బస్తర్ డివిజన్ మావోయిస్టుల ఉనికిపైన నిఘా వర్గాలు కూడా సమాచారం మేరకు శుక్రవారం ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు కూడా ఐజీ అయితే తెలిపారు. శ్రీశైలం అయితే ఈ ఎన్కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా ప్రాథమిక సమాచారం ఉందని చెప్పేసి కూడా సుందర్ రాజ్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉందని కూడా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ ఎన్కౌంటర్ తో ఈ ఏడాది ఇప్పటి వరకు కూడా ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి వేరు ఎన్కౌంటర్లలో చూసుకున్నట్లయితే మనకు సుమారుగా 48 మంది మావోయిస్టులు అయితే హతమైనట్టుగా కూడా గణాంకాలు చెప్తా ఉన్నాయి. జనవరి 16న బీజాపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కూడా 12 మంది మావోయిస్టులు హతమైనటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ జనవరి 16న ఎదురు కాల్పుల్లో 18 మంది కూడా మావోలు చనిపోయారని చెప్పేసి కూడా మావోయిస్టులు ఒక ప్రకటనలో అయితే అంగీకరించారు. సో గత ఏడాది మొత్తం చూసుకున్నట్లయితే వేరు ఎన్కౌంటర్లలో సుమారుగా 219 మంది మావోయిస్టులను అయితే భద్రతా దళాలు మట్టుబెట్టాయి. శ్రీశైలం వరుస ఎన్కౌంటర్లకు ఈ ఇన్ఫార్మర్లే కారణం అని చెప్పి భావించినటువంటి మావోయిస్టులు వాళ్ళని కూడా అంటే ఇన్ఫార్మర్లు పోలీస్ ఇన్ఫార్మర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏరివేసే పనిలో పడట్లయితే తెలుస్తా ఉంది. దీంతో అటు ఎన్కౌంటర్ తోనూ ఇటు మావోయిస్టులు ఇన్ఫార్మర్ల హత్యలతో కూడా అటవీ ప్రాంతం అంతా కూడా మొత్తం నెత్తురోడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది శ్రీశైలం. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా మీ అందరికీ తెలుసు గత కొన్ని రోజుల నుంచి కూడా సో మావోయిస్టులకు సంబంధించినటువంటి న్యూస్ను మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ 2025కి సంబంధించి మనం డిస్కషన్ చేస్తే ఈ 2025 అనేది మావోయిస్టులకు కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. సో మావోయిస్టులకు సంబంధించి దాదాపు ఇప్పటికీ 48 మంది మావోయిస్టులు 48 మంది ఇప్పటికీ చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో 48 మంది మావోయిస్టులు ఇప్పటి వరకు మృతి చెందినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఛత్తీస్గఢ్ లాంటి అడవి ప్రాంతాల్లో ఎక్కువ మనం చూస్తూ ఉన్నాము. ఛత్తీస్గఢ్ లాంటి అడవి ప్రాంతంలోనే ఇక అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే 15 కిలోమీటర్ల సరిహద్దులో గతంలో జరిగినటువంటి కాల్పులు కావచ్చు, తాజాగా 8 మంది కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వరకు ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో ఎక్కువగా అడవుల్లో తుపాకుల మోత మోగుతున్నటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఏదైతే ఇద్దరు ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో సో ఆదివాసీలకు సంబంధించి ఇద్దరినైతే ఇన్ఫార్మల్గా ఉన్నటువంటి ఆ ఇద్దరిని ఇక హత్య చేసి కత్తులతో పొడిచి మరి మావోయిస్టులు చంపినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఈ 2025 అనేది నిజంగా చెప్పాలంటే మావోయిస్టులకు కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. వరుసగా మావోయిస్టులు పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోతూ వస్తున్నారు. సో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఎవరిస్తూ ఉన్నారు? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి ఇన్ఫార్మల్గా ఇద్దరిని ఆదివాసీలను అక్కడ వాళ్ళలోకి ఆదివాసీ గూడెంలోకి వెళ్ళి వాళ్ళని అడవిలోకి తీసుకెళ్ళి కత్తులతో పొడిచి చంపి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఆ గ్రామంలో వేసి వాళ్ళ మీద ఒక లేఖ పెట్టి ఎవరైతే ఇట్లా పోలీసులకు మా ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తారో, ఎవరైతే ఇట్లా పోలీసులకు ఇన్ఫార్మల్గా పనిచేస్తారో వాళ్ళకి ఇదే గతి పడుతుందంటూ ఆ డెడ్ బాడీల మీద లేఖ వదిలినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఈ ఘాతుకానికి మావోయిస్టులు పాల్పడ్డట్టు తెలుస్తోంది. సో ప్రధానంగా వరుస ఎన్కౌంటర్లో మావోయిస్టులు తమ వాళ్ళని కోల్పోవడము, ప్రతీకార చర్య తీసుకున్నటువంటి ఆ నేపథ్యంలోని భాగంగానే ఇక ఇన్ఫార్మల్ అయినటువంటి ఆదివాసీ బిడ్డల్ని వాళ్ళు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా కూడా దేశవ్యాప్తంగా ఇదే అంశం గురించి చర్చ అవుతుంది. మావోయిస్టుల ఎన్కౌంటర్లు వరుసగా జరగడం, వరుసగా పోలీసులు 1000 నుంచి 2000 మంది అడవంతా జల్లడబడుతూ అక్కడ తుపాకుల మోతలు మోగుతూ ఉన్నాయి. కొంతవరకు పోలీసులు గాయాల పాలవుతున్నారు, కొంతవరకు ఇక మావోయిస్టులు మరణిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఇక దేశవ్యాప్తంగా ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా గతంలో 2026 వరకు మావోయిస్టు అంటే నక్సలిజాన్ని ఏరిపారుస్తామని చెప్పినటువంటి మాటలు కావచ్చు, ఇవంతా 48 మంది మావోయిస్టుల మరణం కావచ్చు, ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మాత్రం ఒక రకంగా మావోయిస్టులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ కూంబింగల్ అనేది ఇప్పటికీ ఆగిపోతుందా, లేకపోతే అడవంతా జల్లర పట్టి మళ్ళీ పోలీసులు మళ్ళీ కాల్పులు జరిపేటువంటి అవకాశం ఉందన్నట్టుగా కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది. నిజంగానే ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి మావోయిస్టులు ఇక్కడితో ఆపేస్తారా, లేకపోతే ఎవరి మీద అయినా అనుమానం వచ్చి ఎవరైనా ఇన్ఫార్మల్గా ఉంటే వాళ్ళ మీద కూడా ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదన్నటువంటి విషయం తెలియాల్సి ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.